చల్లగా అందరూ ఎలా నేను మీకు క్రేజీ అయిపోయినా. ఈరోజు అయితే మల్లకల్ జాతరకి అయితే వెళ్తున్నాం. మా గద్వాల్ డిస్టిక్లోనే అతిపెద్ద జాతర అన్నమాట ఇదైతే. గద్వాల్లో మీకు మల్లకల్ జాతర ఎక్కడ ఉందంటే మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. జాతర అయితే చాలా పెద్ద జాతర అన్నమాట. వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే వెలిసాడు మల్లకల్లో. ఇప్పుడే మల్లకల్ జాతరలోకి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి జాతరలో అయితే మొత్తం అయితే ఇలా ఉంది. మీకు మొత్తం రంగరాటాల దగ్గర పోయినా కూడా చూపిస్తాం. మన ఎంతమంది దాకా 4 పోతారు కదా లోపలికి. ఈ బుడ్డోడైతే మాకు జాతరలో దొరికిండు. ఈయనైతే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏడున్నారో చెప్తలేడు. ఏమైతే మాటలు సరిగ్గా అయితే వస్తలేవు. ఏడుస్తున్నాడు, ఊరికే ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే పోలీసుల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఈ బుడ్డోని పోలీసుల దగ్గర తీసుకెళ్ళి పోలీసులకి అయితే అప్పచెప్తాం. వాళ్ళే చూసుకుంటారు మొత్తం. నేనైతే వెళ్తుంటే దొరికిండు. ఇంకా పోలీసులకు అప్పచెప్పేద్దామని వెళ్తున్నా. ఇప్పుడైతే ఈ బుడ్డోని అయితే పోలీసులకు అప్పచెప్పేస్తున్నా. మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు జాతరలోకి వెళ్ళి చూపిస్తాం మీకు ఏమేమి ఉన్నాయి. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే తిరుపతికి అయితే ఈ ఊర్లో వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే స్వయంగా ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఇక్కడే తిరుపతి కన్నా ఇక్కడే వెలిసాడని, ముందే ఇక్కడ వెలిసాడని ఇక్కడ అందరు నమ్ముతారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఇల్లు మీద ఇల్లు అయితే కట్టాలన్నమాట. ఎందుకంటే గుడి గోపురం కన్నా హైట్ ఏది ఉండకూడదని వీళ్ళ నమ్మకం. అందుకని కట్టరు.